క్రైస్ట్ డెత్ అండ్ రిజరెక్షన్ మనకి ఏమి ఇచ్చింది? మా 5 పాయింట్లు నేను రాసుకున్నాను, మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానం మనకి ఏమిచ్చింది? సో దట్ మ్యాన్ ఆబ్టైన్ గాడ్స్ ఇటర్నల్ లైఫ్. మానవుడు దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకున్నాడు. మనమందరం కూడా దేవుని నిత్య జీవం పొందుకున్నాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మ్యాన్ ఆబ్టైన్స్ డివైన్ లైఫ్. దైవికమైనటువంటి జీవమును కూడా నరుడు పొందుకున్నాడు. That life of man is transformed and conformed to the image of Christ inwardly. ఆ మానవుడి యొక్క జీవితము అంతరంగంలో యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడింది. And we received the outer form of Jesus and the inner form of Jesus. యేసుక్రీస్తు యొక్క ఆ రూపమును మనము లోపల మనం కలిగి ఉన్నాం, పొందుకొని ఉన్నాం. And outside and inside. అంటే లోపల అలాగే బయట కూడా. So Jesus, Almighty God, created whole universe in 6 days. కాబట్టి దేవుడు సర్వ సృష్టిని 6 దినాల్లో చేశాడు. 7th day Jesus rested. 7వ దినమున యేసుక్రీస్తు విశ్రమించాడు. సో మనిషి యొక్క ఫస్ట్ డే ఏ డే చెప్పాలా? దేవుడు 6 రోజులు సృష్టిని చేశాడు. ఓకే, 6వ రోజు మనిషిని చేశాడు. ఇప్పుడు మనిషి యొక్క మొదటి రోజు ఏ రోజు అయింది? ద రెస్ట్ డే ఆఫ్ గాడ్స్ డే వాస్ ద ఫస్ట్ డే ఆఫ్ మ్యాన్స్ డే. దేవుని యొక్క విశ్రాంతి దినం అనేది నరునికి మొదటి దినము అవుతుంది. సో దేవుడు మనిషిని మొదటి రోజు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఒకవేళ దేవుడు మనిషిని మొదటి రోజు చేస్తే దేవునితో పాటు మనిషి కూడా పని చేయాల 6 రోజులు. కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు మనిషిని ఎప్పుడు చేశాడో తెలుసా? అన్ని పనులు ముగించేసిన తర్వాత, అన్నీ సెట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు నా కుమారుడు ఎంజాయ్ చేయాలా, ఏం చేయాలా? రెస్ట్ చేయాలా, నాతో పాటు రెస్ట్ చేయాలని లాస్ట్ ద హైయెస్ట్ క్రియేషన్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ వాస్ క్రియేటెడ్ ఆన్ ద లాస్ట్ డే. చివరి దినమున ఈ సృష్టిలోనే ఉన్నతమైనటువంటి సృష్టి అయినటువంటి నరుణ్ణి దేవుడు చేశాడు. సో దట్ హీ కెన్ ఎంటర్ డైరెక్ట్లీ ఇంటూ రెస్ట్. ఎందుకంటే ఈ నరుడు నేరుగా విశ్రాంతిలో అడుగు పెట్టడానికి. సో నౌ వి ఆర్ ఇన్ ద రెస్ట్ పీరియడ్. కాబట్టి ఇప్పుడు మనందరం విశ్రాంతిలో ఉన్నాము. ఆల్ వి హావ్ టు డు ఇస్ లివ్ లైక్ జీసస్. కాబట్టి మనందరం చేయాల్సిందల్లా యేసుక్రీస్తు వలె బ్రతికితే చాలు. ఆమేన్, 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 ఆమేన్. సో క్రైస్ట్ గేవ్ us the authority. కాబట్టి క్రీస్తు మనకు అధికారమునిచ్చాడు. నౌ మై క్వశ్చన్ టు యు వెరీ క్లియర్లీ, సేవకులందరికీ, హౌ మెనీ అవర్స్ డు యు రియల్లీ ప్రే ఇన్ ఏ డే? ఒక దినము నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? ఇది నా ప్రశ్న. ఇక్కడ ఎవరైనా 5 గంటలు మోకరించి ప్రార్థిస్తున్న అన్నవారు నిలబడండి. 5 గంటలు మోకాళ్ళనే ప్రార్థన చేస్తా అన్నవాళ్ళు నిలబడండి, చూద్దాం. నిలబడండి. 5 అవర్స్ ప్రేయర్ చేస్తాను నేను డైలీ అన్నవారు నిలబడాలా? 5 గంటలు ప్రార్థన చేస్తాను. ఓకే సిస్టర్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇక్కడ సో వాట్ ఈస్ మిస్సింగ్? ఏం మిస్ అవుతున్నాం మనం? వాట్ ఈస్ మిస్సింగ్? హోంవర్క్ ఈస్ మిస్సింగ్. హోంవర్క్ చేయడం మిస్ అవుతుంది. దేవుడి అధికారం ఇచ్చిన తర్వాత దాన్ని పొందుకోవడానికి ఒక హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ చేసినప్పుడు దట్ అథారిటీ విల్ రన్ ఇన్ యూ. when your labor నీ ప్రయాస అనేది ఉన్నప్పుడు, when your labor and God's labor match together, కాబట్టి నీ ప్రయాస దేవుని యొక్క ప్రయాస రెండు కలిసినప్పుడు you will have rain. నీకు అప్పుడు వర్షం అనేది కురుస్తుంది. లాస్ట్ వర్స్ చదువుదాము. లెట్స్ రీడ్ ద లాస్ట్ వర్స్ అండ్ లాస్ట్ మాట చదువుకొని ముగించుకుందాం. Genesis 2nd chapter, ఆదికాండం 2వ అధ్యాయము 5th verse, 5వ వచనాన్ని చదువుదాం. మెల్లగా చదవాలా? అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆ ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. రైట్. లాస్ట్ వర్స్ పాస్టర్స్ లిసన్, ఆఫ్టర్ దిస్ ఐ విల్ క్లోజ్. అక్కడ వర్షము పడడానికి నరుడు ఇంకా పని చెయ్యలేదు అని ఉంది. ఆమేన్. భూమిని సేద్యపరచడానికి నరుడు లేడు అని ఉన్నది. ఈ మొత్తం ప్రయాసము దేవుడు భూమిని స్వాధీనపరచుకోవడానికే కదా.
భూమిని స్వాధీనపరచుకోవడానికి కదా సాతాను గాడు భూమిని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ భూమిని తీసుకోవడానికి దేవుడు ఏం చేసినాడు? ఆదాంని చేశాడు. ఆదాంకి అధికారం ఇచ్చాడు. ఆ ఆదాంకి ఇచ్చిన అధికారం అంతా సాతాను వచ్చి ఆదాం దగ్గరికి వెళ్ళి తీసుకున్న తర్వాత ఆ అధికారము సాతాను దగ్గరికి సాతాను తీసుకున్న అధికారంకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ అధికారంను నేను మీకు ఇచ్చాను, మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఏం స్వాధీనపరచుకోవాలా? భూమిని స్వాధీనపరచుకోవాలా. ఆమెన్. సో మొత్తం యుద్ధము భూమి కోసమే కదా, అవునా? ద హోల్ వార్ ఇస్ ఫర్ ద ఎర్త్. భూమి కొరకు ఎన్ని యుద్ధాలు జరిగినాయి? హిట్లర్ని తీసుకోండి, జర్మనీని తీసుకోండి, ఫ్రాన్స్ని తీసుకోండి, ఇటలీని తీసుకోండి, యునైటెడ్ కింగ్డమ్ని తీసుకోండి. ఓన్లీ ద వార్ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద క్రియేషన్. సృష్టి ఆరంభము మొదటి దినము నుంచి భూమి కొరకే యుద్ధాలు జరిగాయి. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుంది ఆ విషయం మీకు? జీసస్ ఇస్ ట్రైయింగ్ టు కాంకర్ ద ఎర్త్. సేటన్ ఇస్ ఆల్సో ట్రైయింగ్ టు కాంకర్ ద ఎర్త్. యేసుక్రీస్తు భూమిని సాధించడానికి, జయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సాతాను కూడా భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ నౌ జీసస్ వాంట్స్ టు కాంకర్ ద ఎర్త్ త్రూ యు. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమిని నీకు నాకు సాధించి పెట్టాలని కోరుతున్నారు. సో ఇక్కడ వర్షం ఎందుకు పడలేదు? దేర్ వాస్ నో మ్యాన్. అక్కడ వర్షం ఎందుకు పడలేదు? మనిషి ఏం చేయలేదంట. నరుడు ఏం చేయలేదు? చెప్పాలా మీరు? సేద్యపరచలేదు, సాగు చేయలేదు. కిందికి వస్తున్నాను నేను. వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చెప్తాను, చెప్పేసి వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చెప్పండి. నేను దేవుని యొక్క పొలము. ఐఎమ్ ఎ కల్టివేషన్ ల్యాండ్. నేను సేద్యపరచు పొలము. ఏ ల్యాండ్? కల్టివేషన్ ల్యాండ్. మనము సేద్యపరచే పొలమై ఉన్నాం, అంటే పండే పొలం. ఓకే, నేను పొలము. దేవుడు ఈ పొలం మీద పని చేయాలా? దేవుడు ఈ పొలం మీద పని చేయాలా అంటే ఈ పొలము కూడా దేవునితో పని చేయాలా? ఎప్పుడైతే దేవుడు ఈ పొలం మీద అనే నేను ఒక పొలము, ఐఎమ్ ఎ కల్టివేషన్ ల్యాండ్. వెన్ గాడ్ వర్క్స్, గాడ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్. రిమెంబర్ దిస్, గాడ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్. దేవుడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. He never stopped his work. దేవుడు ఎప్పుడు తన పని ఆపుకొన్నాడు. So God wants to work on me. Me is a cultivation land. Me is a farm land. Me is a growing land. God is working in me. That means I also have to work with God. కాబట్టి నేను ఒక సేద్యపరచు భూమి, పండే భూమి. దేవుడు నా పైన, ఈ భూమి పైన పని చేయడము ఆరంభించాడు. కాబట్టి నేను కూడా దేవుడితో పాటు పని చేయాలి. When my labor and God's labor, when my labor and God's labor join together, నా ప్రయత్నము దేవుని ప్రయత్నము రెండు కలిసినప్పుడు వర్షం వెల్కమ్. హల్లెలూయా. అప్పుడు వాన కురుస్తుంది. ఇది పరిచర్య యొక్క మూల సూత్రం అయి ఉన్నది. If you want your ministry to grow, నీ పరిచర్య ఎదగాలని ఆశపడితే your labor has to match God's labor. నీ యొక్క ప్రయాస దేవుని ప్రయాసతో ఏకీభవించేదిగా ఉండాలి. I don't think anybody will tell you this, but I am telling you. ఎవరు ఈ విషయాన్ని చెప్పరనుకుంటాను, నేను చెప్తున్నాను. God will come. Why God told నువ్వు నీ గదిలోకి వెళ్ళి గొల్లం పెట్టుకొని ఎందుకన్నాడు దేవుడు? ఆలోచించారా ఎప్పుడైనా? గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థించండి ఎందుకన్నాడు? ఎందుకు గొల్లం పెట్టుకోవాలా అంటే? గొల్లం పెట్టుకోకపోతే దేవుడు మాట్లాడా? You need to concentrate on the small things. ఈ చిన్న విషయాలపైన మనం దృష్టిని పెట్టాలి. That's homework. అది మనం చేయాల్సిన హోంవర్క్. అది where God comes and talks to you personally like husband. దేవుడు ఒక భర్తలాగా వ్యక్తిగతంగా నీతో వచ్చి మాట్లాడే సమయం అది. When you put that latch, you become wife to God. He becomes your husband and he wants to spend that personal relationship with you. The more you spend that personal relationship with him, and when you sleep on his lap, you know, when God comes to me, he lifts me, and you know where I sit here. హల్లెలూయా. వ్యక్తిగతంగా మీరు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు ఆయన నీతో ముచ్చటిస్తాడు. భార్య భర్తలాగా ఆయన సన్నిహితంగా ముచ్చటిస్తాడు. దేవుడు నాతో వచ్చినప్పుడు నేను ఆయన ఈ చేతి పైన ఇక్కడ నేను కూర్చుని మాట్లాడతాను. వీక్షించారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. గాడ్ బ్లెస్ యూ.